హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ్ విండోస్ కి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనము వరుసగా కాట్మండ్ లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాల గురించి చూస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ పశుపతినాథ ఆలయము, గుహేశ్వరి దేవ ఆలయం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు తెలుసుకోబోతున్న ఆలయం పేరు బుధ నీలకంఠ్ ఆలయము. ఈ ఆలయము కాట్మండ్ సిటీ సెంటర్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో, త్రిభువన్ ఎయిర్పోర్ట్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ ప్రకారం వెళ్తే కరెక్ట్ గా అక్కడికి వెళ్లి చేరుకుంటాము. దేవాలయము బయట నుండి చూసినప్పుడు కొద్దిగా దేవాలయం లాగా లేకుండా కన్ఫ్యూజ్ అవుతాము. అయితే ఇదే దేవాలయం యొక్క ముందు భాగము. ఈ ఆలయాన్ని జలనారాయణ్ టెంపుల్ లేదా స్లీపింగ్ విష్ణు టెంపుల్ అని కూడా అంటారు. ఈ గుడి ప్రాంగణంలో గణేష టెంపుల్, లక్ష్మీ టెంపుల్, రాధాకృష్ణుల చిన్న టెంపుల్ తో పాటు మధ్యలో ఈ విధమైన పెద్దదైన నీటి కొలను ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ప్రాంగణం మధ్యలో నలుచదరం ఆకారంలో ఒక గోడ ప్రాకారము కట్టబడి ఉంటుంది. ఆ ప్రాకారం లోపల నీటి కొలనులో మధ్యలో శ్రీ మహావిష్ణువు శయనమూర్తిగా కొలువై ఉంటాడు. పాలకడలిలో ఆదిశేషువు తన మెలికలు తిరిగిన శరీరంతో శ్రీ మహావిష్ణువుకి పాన్పును చేయగా ఆయన దానిపైన పడుకున్నట్లు ఉండే భంగిమతో ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవనిపించేంత అద్భుతంగా ఉంటుంది. భక్తులు అందరూ కూడా 4 వైపులా ఉన్న ఈ గోడ చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడడానికి వెళ్తూ ఉన్నారు. ఈ గోడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫోటోలు తీయడానికి అనుమతినివ్వరు. ఇలా బయట నుండి అయితే తీసుకోవచ్చు. నేపాలీలో బుడా అంటే ఓల్డ్ అనే అర్థము, నీలకంఠ్ అంటే మామూలుగా శివుని ఉద్దేశించి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ విష్ణుమూర్తి ఆలయానికి ఈ పేరు రావడం వెనుక ఒక పురాణ కథని చెబుతారు. క్షీరసాగర మథనం సమయంలో హాలాహలాన్ని స్వీకరించిన శివునికి ఒళ్ళంతా మంటలు పుట్టడం ప్రారంభిస్తుంది. ఆ వేడికి, ఆ తీక్షణతకి తట్టుకోలేని పరమశివుడు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న హిమాలయ ప్రాంతంలోని లాంగ్ చుంగ్ అనే ప్రాంతంలో తన త్రిశూలంతో ఒక కొలనుని తవ్వుతాడు. అప్పుడు ఏర్పడిన చల్లని నీటి కుంటలో స్నానమాచరించి శివుడు చల్లబడతాడు. ఆ నీటి కుంటనే గోషైన కుండ్ అని పిలుస్తారు. శివుడు స్నానమాచరించిన ఆ గోషైన కుండు నుండి నీరు ఈ కొలనుకి వస్తుందని, ఈ కొలనులో శయనమూర్తిగా ఉన్న శ్రీ మహావిష్ణువుకి అందుకే ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఇక స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఎడమ వైపుగా గణేష మందిరము ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. గణేష మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత మనము నీటి కొలను ఉన్న ప్రదేశంలోకి ప్రవేశిస్తాము. లోపల విష్ణుమూర్తి శయనించిన ఆకారంలో ఉంటాడు. 5 మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహము ఏకశిలతో తయారు చేయబడింది. నేపాల్లోని అతి భారీ ఏకశిలా విగ్రహంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ విగ్రహము, ఈ ఆలయము దాదాపు 1300 సంవత్సరాల పురాణ కాలం నాటిదని చెబుతారు. ఆదిశేషుడు చుట్టలుగా చుట్టుకొని పడకలాగా ఏర్పడగా దానిపైన విష్ణుమూర్తి శయనించి ఉంటారు. సాధారణ భక్తులెవరూ ఆ విగ్రహాన్ని స్పృశించడానికి ఉండదు. కేవలము అక్కడ అమర్చిన వెండి పాదాలను మాత్రమే తాకి నమస్కరించుకోవాల్సి ఉంటుంది. స్వామి వారి విగ్రహము 5 మీటర్ల ఎత్తు అంటే దాదాపు 16 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉంటుంది. 4 హస్తాలలో శంఖ, చక్ర, గద, పద్మాలను ధరించి ఉంటారు. సాధారణంగా మూల విరాట్టు పైన ఉండే శిఖరము కానీ, గోపురం లాంటివి కానీ ఇక్కడ ఏమీ కనిపించవు. విగ్రహమూర్తిని కప్పుతూ ఈ విధమైన ఒక వస్త్రము మాత్రము ఉంటుంది, అంతే. స్వామివారిని దర్శించుకొని ఆ కోనేరు బయట వచ్చిన తక్షణం మనకు ఎదురుగా మహాలక్ష్మి మందిరము కనిపిస్తుంది. పక్కనే రాధాకృష్ణుల ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలో 2 పండుగలు అత్యంత వైభవంగా జరుపుతారు. అవి హరిశయని ఏకాదశి మరియు హరిబాంధని ఏకాదశి అని. హరిశయని ఏకాదశిని మనము మామూలుగా శయన ఏకాదశి అంటూ ఉంటాము. ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాస్య వ్రతము ప్రారంభించే దినము. అదేవిధంగా హరిబోందిని ఏకాదశి అంటే ఉత్థాన ఏకాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ ఉత్థాన ఏకాదశి నాడు ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విష్ణుమూర్తిని మేల్కొల్పే పూజలు చేస్తూ ఉంటారు. 17వ శతాబ్దంలో నేపాల్ను పరిపాలించిన ప్రతాపమల్లు అనే రాజుకి ఒక స్వప్నము కానవస్తుంది. అందులో ఎవరైతే ఈ బుధ నీలకంఠని దర్శనం చేస్తారో వారికి మరణం సంభవిస్తుంది అని కలలో కనిపిస్తుంది. దాంతో ప్రతాపమల్లు భయపడి అప్పటి నుండి ఆ ఆలయాన్ని దర్శించడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చిన రాజులంతా కూడా ఎవరు ఆ నీలకంఠ ఆలయాన్ని దర్శించలేదు. ఈ ఆలయం నిర్మాణం గురించి ఉన్న పురాణ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో హరిదత్త వర్మ అనే రాజు
నారాయణమూర్తిని 4 రూపాలలో కొలుచుకునేవాడు. చాంగు అని, చైంజు అని, ఇచాంగు మరియు శిఖర నారాయణ, ఈ 4 మూర్తులని ఆయన దర్శించుకునేవాడు. ఒకసారి అతనికి నారాయణమూర్తి కలలో శయనమూర్తి ఆకారంలో కనిపించి 4 నారాయణులు తనలో ఉన్నారని, నేనే ఆ అవతారాలని, నేలలో నేను కప్పబడిపోయున్నాను, నన్ను బయటకు తీసి కొలుచుకుంటే సరిపోతుంది అని చెప్పడంతో ఆ రాజు అప్పటికప్పుడు ఆ ప్రాంతంలో తవ్వనారంభించాడు. అప్పుడు నేలలో శయనమూర్తి అయిన ఈ మహావిష్ణువు విగ్రహము బయటపడుతుంది. అయితే తవ్వుతూ ఉన్నప్పుడు ఆయుధం తగలడం చేత స్వామివారి ముక్కు దగ్గర కొద్దిగా గాయమయ్యి రక్తం స్రవించడం ప్రారంభిస్తుంది. పూజాధికాలు చేసిన తర్వాత ఉపశమనం కలిగినా ఇప్పటికీ ముక్కు దగ్గర ఆ గాయం అలాగే ఉంటుందని చెబుతారు. ఇంకొక కథనం ప్రకారము ఒక రైతు ఆయన భార్య పొలంలో దున్నుతూ ఉన్నప్పుడు ఈ విగ్రహం బయటపడిందని, నాగలి తగిలి ముక్కు దగ్గర గాయం అయ్యిందని, రైతు ఆ విగ్రహాన్ని అప్పుడు అలాగే వదిలేసి అక్కడ నుండే పూజలు చేయడం మొదలు పెట్టాడని ఇంకొక కథనము. ఏది ఏమైనా నేపాల్లో ఈ విధంగా నీటిలో తేలియాడే అతి భారీ ఏకశిలా విగ్రహంగా ఈ బుధ నీలకంఠ విగ్రహము ప్రసిద్ధి పొందింది. ఈ విగ్రహానికి అవతల వైపున శివుడి ఆకారం కనిపిస్తుందని, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఈ విధంగా ఆయన ప్రతిబింబాన్ని నీటిలో చూడవచ్చని భక్తులు నమ్మి ఆ రోజు వేల సంఖ్యలో ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. అంటే బయట విష్ణుమూర్తి రూపము, నీటిలో ఆయన ప్రతిబింబము నీలకంఠగా కనిపిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళకి కాశీ మరియు బద్రీనాథ్ దర్శించిన పుణ్యం కలుగుతుందని కూడా చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఎందుకో ఎక్కువగా చిన్నపిల్లలే పూజారులుగా అక్కడ మెయింటైన్ చేస్తూ కనిపించారు. పేరులోనే బుధ్ నీలకంఠ్ అని ఉండడం చేత బౌద్ధులు కూడా హిందువులతో పాటు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇవేనండి కాఠ్మండులో కొలువైన బుద్ధ నీలకంఠ్ ఆలయం యొక్క విశేషాలు. తొందరలో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజయ్ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.